సార్ సమ్మర్‌లో బాడీ మనకి కిడ్స్‌లో గాని బాగా ఆడేస్తూ ఉంటారు. డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో వాటర్ అసలు వాటర్ అనేది ఎంత మోతాదులో తీసుకోవాలి? ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ ఎంత మోతాదులో వాటర్ తీసుకోవాలి? మినిమమ్ ఇస్ 2 liters అండి. 2 liters. మాక్సిమం ఇస్ 3 to 4 liters. ఓకే. డిపెండింగ్ అపాన్ ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకపోతే వాళ్ళు బయట తిరిగిన అవకాశాల్లో కానీ ఇప్పుడు ఇలా 4 గోల్డ్ మధ్యలో ఉండి ఏసీలో కూర్చున్నాం అనుకోండి, స్టిల్ మనకి మినిమం 2 liters ఆఫ్ వాటర్ కావాలి మినిమం. సపోజ్ బయటికి వెళ్ళినప్పుడు మనకి చెమట పట్టింది అనుకోండి, ఎలక్ట్రోలైట్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ చాలా అవసరం. సో వీక్లో 2 times 3 times మనం ఈ ఎలక్ట్రాల్ పౌడర్ దొరుకుతుంది. WHO రికమెండ్ చేసిన ఒక గ్రీన్ కలర్ సాషెస్ లో ఉంటుంది. అవి అట్లీస్ట్ రోజు ఒకసారి తీసుకుని బయటకు బాగా తిరిగినప్పుడు కంపల్సరీ ఎలక్ట్రాల్ వాటర్ అనేది తాగాలి. అలానే చాలా మంది సమ్మర్ కదా, డిహైడ్రేషన్ అవుతుంటుంది బాడీ, సో కొంచెం ఉప్పు ఎక్కువ తినండి ఏం కాదు అంటారు. నో, టూ మచ్ సాల్ట్ కూడా మన బాడీకి ప్రమాదమే. సో ఎక్కువగా సాల్ట్ అధికంగా తీసుకున్నా కూడా మన బాడీకి చాలా ప్రమాదం. సో మనకి ఎంత కావాలో అంత మోతాదులో తీసుకోవాలి. కొంచెం తగ్గించి తీసుకుంటే మనకు ప్రాబ్లం ఏం లేదు. సో చాలా మంది ఏమంటారు బీపీ డౌన్ అయిపోతుంది. యాక్చువల్గా బీపీ డౌన్ అయితే ఏం కాదు, 100 సంవత్సరాలు బతకచ్చు. బీపీ ఎక్కువ అవుతేనే 1 సంవత్సరాలు, అది పాయింట్. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటుండాలి. అంటే సార్ ఇంకో డౌట్ ఉంది నాకు. నార్మల్గా అలసిపోయి వచ్చిన వాళ్ళు వెంటనే ఇప్పుడు అంటే మనం మన హౌసెస్లో కూడా చూస్తూ ఉంటాం, కిడ్సే కావచ్చు, ఆడుకుని వచ్చి గబగబా వాటర్ని వెంటనే తాగేస్తూ ఉంటారు. సో అలా తాగడం అది కూడా ఎత్తి పెట్టుకుని తాగుతూ ఉంటారు, గ్లాస్ తో నార్మల్ గా సిప్ చేయకుండా తాగుతూ ఉంటారు. సో అది మంచిదేనా? అసలు ఎలా తాగాలి వాటర్ అనేది? గుడ్ పాయింట్ అండి. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా ఉంది. చాలా మంది ఈ దప్పిక కోసం టక వాటర్ తాగేస్తారు ఫాస్ట్ గా. కూర్చుని కూడా తాగరు, నుంచునే పరిగెడుతూ తాగుతారు, లేకపోతే పడుకుని తాగేస్తారు, లేకపోతే హడావులా తాగేస్తారు. దీనివల్ల ప్రెషర్ అంతా కిడ్నీస్ మీద పడుతుంది కానీ దప్పికన తీరదు. సో దప్పిక అన్నది తీరాలి అంటే ఎప్పుడు కూడా కూర్చుని రిలాక్స్గా ఒక కప్లో వాటర్ వేసుకొని దాన్ని మనం ఖర్చు పెట్టి తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒకసారి వాటర్తో తాగడం ఇంపార్టెంట్, హడావుడిగా ఉంటే అది ఓకే, కానీ బట్ గ్లాస్ ఉంటే చాలా బెటర్. సో మన పెదవులు టచ్ అయ్యి మన బాడీ మన నోట్లోకి వెళ్ళినప్పుడు వాటర్ అట్లీస్ట్ ఒక రొటేషన్ అయ్యి మన గుట్టకు వేసినప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళాలి. అప్పుడే హైడ్రేషన్ లెవెల్స్ బాగా బాడీకి అందుకుంటాయి. సో చాలా మంది ఈ సోడాలు, లెమన్ సోడాలు, సోడాస్ అందరూ చాలా తాగేస్తారు అనమాట. సోడాస్ అసలు మంచివి కాదు. మన బ్రెయిన్ సైజుని తగ్గించేస్తుంది కార్బోనేటెడ్ వాటర్. సో ప్లెయిన్ లెమన్ జ్యూస్ చాలా మంచిది. అది షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా కూడా, చాలా మంది ఏంటంటే సోడా స్వీట్ అండ్ లైమ్ లేకపోతే స్వీట్ ఇలాంటివన్నీ, లేకపోతే ఓన్లీ సాల్ట్ చెప్తారు. బెస్ట్ ఏంటంటే ఈ సోడా వాటర్ కాకుండా, అంటే కార్బోనేటెడ్ వాటర్ కాకుండా లెమన్ జ్యూస్ తీసుకుని దానికి ఒక షుగర్ ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని తాగినా కానీ ఏం కాదు. కానీ ఈ కార్బోనేటెడ్ వాటర్స్ మాత్రం తాగద్దని నా మనవి. ఎందుకంటే ఈ కార్బోనేటెడ్ వాటర్ వాడడం వలన చాలా మంది, కొన్ని సైంటిస్ట్ రీసెర్చ్ చేసిన అధ్యయనంలో తెలిసింది ఏంటంటే డిమెన్షియా తొందరగా రావటము, అల్జైమర్స్ డిసీజ్ తొందరగా రావటము, అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ తొందరగా రావటము, సైకాట్రీ ఇష్యూస్ రావటం అవన్నీ కూడా చాలా ఎక్కువ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటిని కంపల్సరీగా వాటిని రెగ్యులేషన్స్లో పెట్టుకుని మనం, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం బయటకు వదులుతాం, పీల్చాం, ఎగ్జైల్ చేస్తాం, ఇన్హేల్ చేసేది ఆక్సిజన్. సో మనకు అవసరం లేదు మళ్ళీ మనం ఒక గాజు బాటిల్లో పెట్టి మళ్ళీ లోపలికి పంపిస్తున్నామంటే అది బాడీకి హాని అనే చెప్పాలి. చాలా ఎక్కువ తీసుకుంటారు అది. సో ఈ కార్బోనేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది బాగా ఫాస్ట్ గా షటిల్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, టెన్నిస్ ఆడతారు, లేకపోతే క్రికెట్ ఆడతారు. సో అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడి బాగా చెమటలు పట్టి వాళ్ళకి ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల, బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గడం వల్ల ఏదో ఒకటి కూల్గా లేకపోతే దప్పిక తీర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సోడా తాగడము లేకపోతే ఈ లెమన్ సోడాలు తాగడం చేస్తారు. అది సడన్గా ట్రిగ్గర్ అయ్యి హార్ట్ స్ట్రోక్స్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా కేసులు జరిగాయి, బయటికి రాకపోవచ్చు ఉండొచ్చేమో, కానీ బ్యాడ్మింటన్ ఆడి, షటిల్ ఆడి, సోడా తాగి అక్కడికక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన జనాలు చాలా మంది ఉన్నారు. అలాగే ఎనీ బయట అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడి లేకపోతే బయట నుంచి వచ్చి సడన్ గా ఒకేసారి సోడా బాడీ కూలింగ్కి సోడా వాటర్ తాగి కళ్ళు తిరిగి పడిపోయి, అంటే అట్లీస్ట్ ఒక స్ట్రోక్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము చెప్పే సజెషన్ ఏంటంటే వాటిని తగ్గించుకుంటే బెటర్.